నగర అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ నగరంలోని 5వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించి రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో 5వ డివిజన్ పార్టీ అభ్యర్థి గాదే రూపా శ్రీనివాసులను భారీ మెజార్టీతో గెలిపించాలని డివిజన్ ప్రజలను వారు కోరారు. పార్టీ డివిజన్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు 5వ డివిజన్ పార్టీ అభ్యర్థి గాదే రూపా శ్రీనివాసులతో పాటు డివిజన్ వాసులు ఘన స్వాగతం పలికారు. మొదటగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన వారు అనంతరం డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, రాబోయే రోజుల్లో నగరాన్ని అభివృద్ధి చేసేది కూడా బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నగరానికి 2 రూపాయలు కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో దుర్షేడు, గోపాల్పూర్, బొమ్మకాల్ ఈ 5, 6, 7 డివిజన్లకు సంబంధించి మెజార్టీ ఇచ్చారని, ప్రస్తుత ఎన్నికలు కూడా భారీ మెజార్టీ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు 5వ డివిజన్ పార్టీ అభ్యర్థి గాదే రూపా శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి, కరీంనగర్ రూరల్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, డివిజన్ నాయకులు సుంకిశాల సంపత్రావు, మాజీ కార్పొరేటర్ వంగపల్లి రాజేంద్రరావు, నాయకులు వెంగల్దాస్ శ్రీనివాస్, తోట కిరణ్, కాల్వ అశోక్, గోనె నర్సయ్య, శ్రీకాంత్, కిరణ్ కుమార్, ఈశ్వర్, లచ్చన్న, సందీప్, అజయ్ గౌడ్, సాయి, కృష్ణ, నాగరాజు, డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు. కార్యాలయం ఓపెన్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ 5వ డివిజన్ పార్టీ కార్యాలయం ఓపెన్ చేసింది. గౌరవనీయులు నగరాధ్యక్షులు హరిశంకర్ గారు, డిప్యూటీ మేయర్ గారు స్వరూప గారు, శ్యాంసుందర్ రెడ్డి గారు, సంపత్రావు గారు, మరియు శ్రీనివాస్ గారు, కిరణ్ గారు, శ్రీనివాస్ గారు, శంకర్ గారు, మా అశోక్ యాదవ్ గారు, మా మారుతి గారు, మా లక్ష్మణ్ గారు, వీరందరూ ఇలా హాజరు కావడం జరిగింది. మా బలమే మా కార్యకర్తలు, మా నాయకులు, మా బలం. ఎందుకంటే ఈరోజు 4, 5, 6 బొమ్మకల్, గోపాల్పూర్, దుర్షేడ్ ఇవన్నిటి కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో చాలా అభివృద్ధి చేశాం. 40-50 సంవత్సరాలు ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే బీజేపీ పార్టీ పరిపాలించినప్పుడు ఇక్కడ ఒక రోడ్ వేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధిరోచాక బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్లే కాదు, కాలువలు తవ్వించినాం, గ్రామీణ ప్రాంతాలలో చెరువులు నింపినాం, అద్భుతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసినాం, మెయిన్ రోడ్లు వేసినాం. ఈ ప్రభుత్వం మళ్ళీ 2 సంవత్సరాలే కేంద్ర ప్రభుత్వం బీజేపీ వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు 2 రూపాయల కేటాయించే పరిస్థితి లేదు, 2 రూపాయల బిల్ల కూడా రాలేదు. మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో ఎంపీ బండి సంజయ్ రూపాయి తీసుకురాలేదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో పొన్నం ఒక రూపాయి తీసుకురాలేదు. 2 సంవత్సరాల ఏం లేని వాళ్ళు ఈ 3 సంవత్సరాలు ఏం తెస్తారని నమ్మకం లేదు. మళ్ళీ ప్రభుత్వము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే మళ్ళీ అభివృద్ధి జరిగే పరిస్థితి వచ్చింది. ఈ ఎన్నికలలో గుణపాఠం చెప్పాలి. 10 సంవత్సరాలు అభివృద్ధి జరిగింది, ఈ 2 సంవత్సరాల అభివృద్ధి మొత్తం ఆగిపోయింది. మళ్ళా పాత పద్ధతిలో రోడ్లన్నీ ధ్వంసమయ్యే పరిస్థితి వచ్చింది. మోసం చేసిన 2 ప్రభుత్వాలు. దయచేసి విజ్ఞాన ప్రజలారా, స్థానిక సంస్థలు ఈ మున్సిపాలలో బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి మళ్ళొక్కసారి చుక్కెదురయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ ఉద్యమం చెప్పుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీరు అవకాశం ఇస్తే బీఆర్ఎస్ పార్టీకి వేరే ఏం లేదు, ఓన్లీ అభివృద్ధి తప్ప మాకు వేరే ఆలోచన ఉండదు. అందుకే దయచేసి ఈ 4, 5, 6 ఈ 3 డివిజన్లు కూడా గత ఎన్నికలలో కానీ ఇంత ఎదురుగాలిన కూడా బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ ఇచ్చింది. మా కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతం కాబట్టి తప్పక ఈ 3 డివిజన్ ప్రజలను గెలిపారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిపే మనసుతో కొడుకున్నాం. ఈ 20 సంవత్సరాలలో అభివృద్ధి చేసిందిలో 10 సంవత్సరాలు కేవలం టీఆర్ఎస్ పార్టీ ద్వారా. సో రేపు పొద్దున కూడా మన టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి జరుగుతుంది, ప్రజలు ఆశిస్తారు. కాబట్టి అభివృద్ధికి పట్టం కట్టాలంటే బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కొట్టాలని చెప్పేసి మనం కోరుకున్నాం. నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాదే రూపా శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 5వ డివిజన్ గాదే రూపా శ్రీనివాస్ను గంగుల కమలాకర్ గారి నాయకత్వంలో ముందుకు వస్తున్న, వారి అండదండలతో, వారి ఆశీస్సులతో ముందుకు వస్తున్న 5వ డివిజన్ ప్రజలందరికీ కోరుకునేది ఒక్కటే, మన డివిజన్ అభివృద్ధి పడాలంటే ఎన్నో సంక్షేమ పథకాలు గతంలో 10 ఏళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. కానీ దయచేసి అందరూ మీరు ఒక్కసారి ఆలోచించండి, నేను చెప్తున్నానని కాకుండా మీరు ఒక్కసారి ఆలోచించి
గతంలో చేసిన అభివృద్ధి ఎలా ఉంది, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధి ఏముంది ఒక్కసారి ఆలోచించి అందరూ మాకు ఆశీర్వదించి 5వ డివిజన్ అభివృద్ధికై తోడ్పడాలి. జై టీఆర్ఎస్, జై తెలంగాణ. నేను గాదే రూపా శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ 5వ డివిజన్ అభ్యర్థిగా మాజీ మంత్రులు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి ఆశీస్సులతో మన 5వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. 5వ డివిజన్ ప్రజలందరూ ఆశీర్వదించగలరని, కారు గుర్తుకే ఓటు వేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించగలరని విజ్ఞప్తి. అందరికీ నమస్కారాలు.